మా మల్లన్న లీడర్ల తానికి పోయి ఇంటర్వ్యూ చేస్తున్నాడు కదా ఒక్కొక్కరిని. మరి ఇయ్యాల కూడా ఎవరితానికన్నా పోయి ముచ్చట బాగా అర్చకరమ్మని తోన్నా. ఎవరితానికి పోయిండో ఏం ముచ్చట పెడుతున్నాడో ఒక పారి చూద్దాం. మల్లన్న రామనామయ్యాల ఏడుకొచ్చిన అనుకుంటున్నావు. ఇక రోజు నన్ను బాధ పెడుతున్నావు కదా, తెస్తలేవు వార్తలని. ఇక అందుకనే ఇక ఒక పెద్ద మనిషిని పట్టుకొచ్చిన. మరి ఇలా ఇవ్వాలనుకుంటున్నావు మన ఇక నీ చెప్తే లాభం లేదు కానీ ఒకసారి చూడు. దండం పెట్టోసారి. నమస్తే. గట్ల అయితే రామలమ్మ, మన నీకు తెలియదు పిల్ల ఇల్లు ఎట్లాంటి ఇల్లు. వెనకటి సంది 60-70 ఏళ్ళ సంది మన వెంకట స్వామి కాక ఉన్నాడు కదా, అగో కాక కొడుకే. ఇక ఇక్కడ పెద్దపల్లిలా పోటీ చేస్తున్నాడు కదా. ఇక మరి అటు దొరకలేరు ఇవ్వాలని చెప్పి ఇంత దూరం వచ్చినా ఇక మరి పట్టుకునే వస్తాను ఎట్లన్నా చేసి. ఇక మరి పట్టుకొచ్చినా మరి ఎట్లెట్లుంది వ్యవహారము, ఏం చేస్తుండు, మరి ఏమన్నా మతలా ఉందా అనేది అరుచుకునే తట్టు చూద్దాం. మరి సరేనా? సరే కానీ నేను కూడా చూస్తా. ఇక చూస్తుండు, నేను అడుగుతుంటా, నువ్వు చూస్తుండు, మధ్యలో వరద్దు నువ్వు. ఇక నా ముచ్చట ఇచ్చిపెట్టి కానీ ముందుగా సార్తో ముచ్చట పెట్టి ఫస్ట్. నమస్తే, బాగున్నావా కొడుకా? నమస్తే. మరి ఎట్లెట్లా నడుస్తుంది ఇప్పుడు? పెద్దపల్లిలో పోటీ చేస్తున్నట్టున్నావు, ఎట్లెట్లుంది వ్యవహారం? అంటే పెద్దపల్లిలా ఎక్కడ పోయినా గానీ అరే కాక కొడుకు అని చెప్పి నాకు ఆహ్వానిస్తూ ఉంటారు. నేను కూడా అలానే ఆ ప్రేమతోని ప్రజల దగ్గరికి ఎప్పుడు కూడా కలిసి ఉండి, పార్లమెంట్ సెషన్ 5 రోజులు ఉన్నప్పటికీ కూడా శనివారం ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రజలతో కలిసి అంత దూరంకి వెళ్ళి మరి ఢిల్లీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి బండి తీసుకుని మళ్ళీ ఇక్కడ రావాలి, ఉండి చేసి మళ్ళా సోమవారం పొద్దున ఢిల్లీకి పోవడు. ఆ రోజు పార్లమెంట్ లా మీరు అందరూ మీ కాంగ్రెస్ వాళ్ళకు కాదని చెప్పి పెద్ద లొల్లి పెట్టిరు. మరి మీ మీద కోపడరా వాళ్ళు? అయితే రాజ్నాథ్ సింగ్, అద్వానీ గారు సోనియా గాంధీని ప్రశ్నించినారు, మీరు రూలింగ్ పార్టీ ఎంపీలను మీరు ఎందుకు కంట్రోల్ చేస్తలేరు, వీళ్ళు ఎందుకు ఇట్లా నినాదాలు చేసినారు, వారికి అడగడం జరిగింది. కానీ మాకు అనిపించింది ఇక్కడ మా పిల్లలందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళ ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఒత్తిడి రాకుంటే ఈ తెలంగాణ బిల్ ఎట్లొస్తుందని చెప్పి మేము భయపడకుండా. అంటే సోనియా గాంధీ తిట్టినా కొట్టినా సరే కదా, అంతే ఇట్లా వెళ్ళకపోతుంటేనే ఆమె ఇట్లా చూస్తుండే. అట్లా చూసినప్పుడు ఎంత పెద్ద ఎంపీ అయినా గానీ వెనకకు పోతాడు. కానీ నేను ఎప్పుడు కూడా వెనకకు పోలేదు. తెలంగాణ నా దేహం, తెలంగాణ సాధించుకునే వరకు కొట్లాడతా అని చెప్పి కొట్లాడినా. సరే మరి తల్లి లాంటిది సోనియా గాంధీ అంటున్నాం. మరి ఆ తల్లి లాంటి సోనియా గాంధీ పార్టీని విడిచిపెట్టి మరి వేరే పార్టీలకు పోయినావు, ఎందుకు పోయినట్టు? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది. షిండే గారు చెప్పింది నాకు, అరే మీకు తెలంగాణ వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు 78 మందిని ఢిల్లీ పంపించాడు. సీమాంధ్ర మంత్రులను అందరినీ పంపించి మళ్ళీ ఆపిండు. ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ముఖ్యమంత్రి వ్యతిరేకించినప్పుడు వాళ్ళు వింటారు. అయితే అప్పుడు నాకు అనిపించింది, అరే లేదు ఇట్లా ఒక కదిలిగా రావాలి అని చెప్పి నేను, కేశవరావు గారు, జగన్నాథం గారు ముగ్గురం ఒక నిర్ణయం తీసుకున్నాము. చలో మనం పోదాం, అని చెప్పి మేము ఉద్యమంలో రావడం చెప్పి మీరు చూసినారు. మేము 2 జూన్ పోయినాము, కదిరికి వచ్చింది ఢిల్లీలో. 30 తారీఖు నాడు, జూలై నాడు అనౌన్స్ చేసింది సిడబ్ల్యూసీ. అంటే మా ఏదైతే స్విచ్ పాత్ర ఉందో అదొక తెలంగాణ రావడానికి ఒక కీలకమైన అంశం. అది హరీష్ రావు, కేటీ రామారావు ఇద్దరు కూడా వచ్చి నాకు చెప్పినారు, ఏం బాధపడకు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే నువ్వే మమ్మల్ని తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని చెప్పి వారు నాకు మాట ఇచ్చిండ్రు. మాట ఇస్తే నాకేమనిపించాలి, ఎంత నేను కాంగ్రెస్ ఎంపీగా కాంగ్రెస్ చేయి గుర్తు మీద గెలిచిన, కాంగ్రెస్ నా రక్తంలో ఎప్పుడు కూడా ఉంటది, నేను మళ్ళా తిరిగి వస్తా తెలంగాణ వచ్చిన కానీ చెప్పి 2 జూన్కే నేను ఆమెకు ఉత్తరం రాయడం జరిగింది. పోయే ముందు ఉద్యమంలో తెలంగాణ సాధించుకోవడానికి వచ్చిన, సాధించుకున్నా, మళ్ళా నా ఇంటికి నేను పోతున్నా. అంతే, నేను కేవలం నా దేహం ఉండే తెలంగాణ అయిపోయింది. అయితే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు ఇద్దరు కలిసి చదువుకున్నాడుగా? అవును, ఇద్దరం కలిసి చదువుకున్నాము. మరి సోపతి నేను టేబుల్ టెన్నిస్ ఛాంపియన్, ఆయన ఓడించిన టేబుల్ టెన్నిస్ ఫైనల్స్ లో మా స్కూల్లో ఓడిపోయిండు. అప్పుడు ఓడిపోయిండు, ఇప్పుడు తెలంగాణ అంశంలో కూడా ఓడిపోయిండు. నేను 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా, వీడొక వేస్ట్ ఫెలో, వీడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తాడు, అన్ని చోట్ల కూడా గ్రూప్స్ చేస్తాడు. ఫ్రాంక్లీ చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి మా వ్యాపారాల మీద చేసినాడు, అరెస్ట్ చేపించినాడు, నా
సపోర్టర్స్ మీద వాళ్ళ గుట్టిని జైల్లో పెట్టుడు, తప్పుడు కేసులు పెట్టుడు. అందు గురించి ఈ రోజు చూస్తే నాకు అనిపిస్తది, అరే నిజంగా స్నేహితుడు అంటే కిరణ్ కుమార్ రెడ్డి అని. మళ్ళా సోపతేనా? సోపతే. ఎందుకంటే ఆయన నా వ్యతిరేకంగా చేయకుండా రాములమ్మ కిరణ్ కుమార్ రెడ్డితోని కొట్లాట పెట్టుకున్నాడు, 2 మాటలు ఆడోడకు వచ్చిండట, ఈడోడకు వచ్చిండట. మరి ఇటువంటి దుష్మన్ని ఎప్పుడు ఈయనతోటి పంచాయతీ పెట్టుకునేదట. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, అయినా నా సోపతి గాడే అంటున్నాడు. అవును మల్లన్న, అది నాకు కూడా సమజైతలేదు. అసలేందో ఆ ముచ్చట క్లారిటీగా చెప్పమను. మరి ఎందుకో చూద్దాం ఎట్లా. ఎందుకంటే నాకు ఎంత అంచివేయాలని చెప్పి ప్రయత్నం చేసినా గానీ నేను అంత పైకి ఎదిగా. సో నిజంగా స్నేహితుడే చేస్తాడు కదా, నేను మంచి కోరుతాడు కదా. అయితే ఆయన నాకు వ్యతిరేకం చేసుడు, నాకు లాభం. అయితే చూడు రావాలమ్మా, కిరణ్ కుమార్ రెడ్డి అసలు చోడు గిచ్చకపోతే నేను ఎగరకపోతుంటోంటుడు. చూసినా గట్లుంది కథ కదా మల్లన్న. కానీ ఏం చెప్పిండు సారు, బరాబర్ చెప్పిండు కదా. ఏమన్నా వివరించి చెప్పిండా? నీకే అర్థమైందంటే చిన్న క్లారిటీగా చెప్పలే. అయితే మరి ఇది ఇట్లుందే. మరి ఇప్పుడు మళ్ళా గెలిస్తే మరి తెలంగాణ కోసం ఏం చేస్తే నేను 2009లో 4-5 హామీలు ఇచ్చాను. నేను అందు గురించి చెప్తున్నా. నేను వేరే ఎంపీస్ లెక్క కాకుండా ఉద్యమంలో పాల్గొన్నా. గెలుచుడు ఓడిపోడు ముఖ్యం కాదు. మా నాన్నగారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండే, ప్రాణహిత చేవెల. గ్రామంలో రైతులకు నీళ్లు ఇవ్వాలి, రైతులకు సరైన పంటలు రావాలని చెప్పి ఇప్పుడు నా మెయిన్ వర్క్ ఉంటది. ప్రాణహితను ఆదిలాబాద్, కరీంనగర్ లో గ్రామానికి నీళ్లు పోయే కార్యక్రమం చెప్పాలి. అదొకటి. రామగుండంలో 165 కోట్ల మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఒకటి శాంక్షన్ చేయించాలి. అన్ని చోట్ల కూడా డ్రింకింగ్ వాటర్ మీద ప్రాధాన్యత ఇస్తా. తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఏమేం కావాలో నీకు పక్కా నాకు చాలా అవగాహన ఉంది. నేను చాలా కష్టపడతా. ఢిల్లీలో కూడా ఎంత ఉద్యమం ఉన్నా గానీ 10 నిమిషాలు ఇట్లా పోయి రైల్వే బోర్డు పోయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నా పని చేసి చూసిరు కదా. మరి పెద్దపల్లి పబ్లిక్ ఇక మీకు ఏమేం కావాలన్నా అని మరి అన్ని చెప్తా ఉన్నాడు. మరి అవన్నీ చేస్తున్నాడా మరి లేదా అనేది ఇక మీరు చూడవలసిన ముచ్చట. ఇగో రాములమ్మ, ఇగో గిది పెద్దపల్లి, ఇగో ఎంపీ వివేక్ ఉన్నాడు కదా, వెంకటస్వామి కొడుకు. ఇగో ఈ ముచ్చట చెప్తుండు. ఏడికేని కొట్లాట సురువు చేసినా, ఎట్లెట్లయింది, ఏం దాకొచ్చినా, ఇప్పుడు ఏడున్నా, రేపేడికి పోతా అనేది ఇగో అంత గిది చెప్తుండు రాములమ్మ. ఇక మరి నేను హైదరాబాద్ బయలుదేరుతున్నా. మరి సరేనా దాదా? ఆఫీస్ లో మస్తు పనుంది, తొందరగా రా. నీదేం పోయింది, ఇడికి వెళ్తే తెలుస్తుంది. కానీ మంచిదమ్మా, ఉంటా మరిగా.